प्रसादात् भगवत्प्रसादं यस्य प्रसादात् नगति कुतोऽपि ज्ञायं स्तुवन्तस्याय शत्रुशल्या वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविषयकानि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धामनमामितं वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं हृदये नामश्रेष्ठं मनुमपि शचीपुत्रवत्र स्वरूपं रूपं तस्याग्रजं मुरुरिं मातुरी गोष्ठमात्री राधाकुण्डं गिरिवरमहो राधिका माधवस्य प्राप्तो यस्य प्रतिकृपया श्रीगुरुं तं नतोऽस्मि ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवमेक्षि ऋतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी
జలే అస్మిన్ సన్నిధం కురు బృందా 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 బృందావని 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 విశ్వపూజిత 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 విశ్వపావని 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 పుష్పసార 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 నందిని 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 తులసి 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 కృష్ణ జీవని కృష్ణ జీవని కృష్ణ జీవని. ఇవి అష్టనామావళి, తులసి మాత యొక్క అష్టనామాలు. ప్రతినిత్యం ఎవరైతే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం స్మరిస్తారు, జపిస్తారు, ఉచ్చరిస్తారు, పఠిస్తారు, వారికి సర్వ పాపాలు పోతాయి. కృష్ణ భక్తి ప్రాప్తిస్తుంది. కృష్ణుడికి అత్యంత ప్రియం తులసి మాత. ఎప్పుడు ఆయన యొక్క చరణానికి అంటిపెట్టుకోడు. స్వతహంగా లక్ష్మీదేవి కూడా ఆమెని చూసి అసూయ కలిగింది. అబ్బా, ఎప్పుడు చూసినా చరణానికి అంటిపెట్టుకోండి, నేను చరణ సేవ చేస్తున్నాను, మరి ఇవి చూడగానే అసూయ కలుగుతున్నాను. భక్తి ఈవిడొక ఆవిడ వచ్చేసి నాకే సేవ తక్కువ అనిపిస్తే మళ్ళీ ఈవిడొక ఆవిడ వచ్చేసి అలా అనిపించేది. అప్పుడు భగవంతుడు అన్నాడు, మరి నేను వక్షస్థలంలో పెట్టుకున్నాను కదా, ఇంకేంటి, మరి వక్షస్థలంలో ఉన్నాను స్వామి, కానీ అప్పుడప్పుడు నా భక్తుల్ని కృప చేయడానికి అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటాను, కానీ ఈవిడ ప్రతి క్షణము మీ చరణాన్ని నిలబెట్టుకున్నాను. తులసి మాత యొక్క మహాత్మ భక్తులు అయినా కాకపోయినా తులసీదేవి సేవలు చేస్తే వారు తప్పకుండా కృష్ణ భక్తులు అవుతారు. తులసి సేవనం ప్రతినిత్యం అండి, కేవలం కార్తీక మాసం దామోదర మాసం అని కాదు, ప్రతినిత్యం తులసి సేవనం ఎలా చేయాలి? తులసిని దర్శించడం, స్పర్శించడం, నీళ్ళు పోయడం, నాగడం, సంరక్షించడం, మరి మంచి చెడు చూసుకోవడం అన్నీ కూడా సేవనే. ప్రదక్షిణ చేయడం, హారతి ఇవ్వడం, నైవేద్యం ఇవ్వడం, ధూపదీపం అన్నీ సేవలే. ఉదయాన్నే నిద్రలేచి సార్ దర్శించారు, ఇంకా ఆ రోజంతా మంగళమే, ఆ రోజంతా కళ్యాణం, ఇంకేం అవసరం. ఈ అష్టనామాలు 8 నామాలు స్మరించాలి, రోజంతా కళ్యాణం, ఇంకేం కావాలి. అన్ని తీర్థాలు తులసి యొక్క మొదల్లో ఉంటాయి, అన్నీ మొత్తం అన్ని తీర్థాలు. ఒకసారి నీళ్ళు పోసి ఆ యొక్క తీర్థజలం అక్కడ కింద ఉన్న తీర్థజలం కాస్త ఆ మట్టితో సహా మస్తకం మీద ఇలా అనుకుంటే చాలు, సకల లోకల్ తీర్థాలన్నీ కూడా అమ్మా ఏమి హరికథ వినాలా లేదా ఎవరైనా? ఆ యొక్క మొదల్లో ఉన్న కాస్త ఇలా పెట్టుకుంటే చాలు, అన్నీ తీర్థాలు పెట్టుకోవచ్చు. ఇంటి దగ్గరే ఉండి తులసిని సేవించడం వల్ల ఫలితం. ఆ యొక్క తులసి యొక్క సుగంధం చూసే చతుస్నాతుల యొక్క సమాధి మగ్నులై ఉన్నారు, వారి యొక్క సమాధి భంగమైపోయింది. అంత అత్యంత తులసి యొక్క సుగంధం, భగవంతుడు సమర్పించిన తులసి యొక్క సుగంధం అంత అద్భుతంగా ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు చతుస్నాతులు. ఇంకా అత్యంత వైభవమైన ఈ సుగంధం ఒకసారి వారి యొక్క నాసకం లోపలికి వెళ్ళిపోయింది, ముగ్గులో అంతే తపస్సు భగవంతుడు. ఆ క్షణం నుంచి విశుద్ధ భక్తులే కాదు భగవంతుడు.
ఇంకేం కావాలి? సరే, ఈరోజు జగన్నాథ స్వామి యొక్క ఎన్నో రకాల తీర్థాలు ఉన్నాయి. దర్శించాల్సినవి బోర్డులు ఉన్నాయి. పూరి చుట్టుపక్కల ఇంకా దూరంగా ఎన్నో బోర్డులు ఉన్నాయి. ఒడిస్సా ఒక అత్యంత పుణ్యమైన భూమి. సముద్రము ప్లస్ మహానది, నది కూడా ఉంది. ఇంకా ఋషికుల్యము, ఇలా నదులు చాలా ఉన్నాయి. నీలగిరి పర్వతము, సముద్రము, నదులు, ఉపవనాలు, వనాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి ఒడిస్సా. ఇటువంటి ప్రదేశము ఎక్కడైతే ఒడిస్సాలోనే విపరీతమైన చలి, కాశ్మీర్ లాగా ఉంటుంది. అంత చల్లగా ఉంటుంది. సెలయర్లు ఎప్పుడు నీరు పైనుంచి పారుతూ ఉంటుంది. అంత అద్భుతమైన ప్రదేశంలో స్వయంగా జగన్నాథ స్వామి, పూరిలో తీర్థాలు బోళ్ళను ఉన్నాయి. ముఖ్యంగా పూరి దర్శనానికి వెళ్ళినప్పుడు జగన్నాథుని దర్శించడానికి ముందుగా ఈ తీర్థాలను సేవించాలి. పంచతీర్థాలు అని అంటారు. 5 రకాల తీర్థాలు. ఇంద్రద్యుమ్న సరోవరం, శ్వేతగంగా, మార్కండేయ సరోవరం, మహోదధి, ఇక రోహిణి కుండం. ఇవి 5 కూడా పంచతీర్థాలు అని అంటారు. పంచతీర్థాలు తప్పకుండా సేవించినప్పుడే యాత్ర ఫలితం లభిస్తుంది. ఇంద్రద్యుమ్న సరోవరం గుండిచా మందిరం నుంచి ఒక 10 నిమిషాలు కాదు అంతే. గుండిచా మందిరం ఎక్కడైతే జగన్నాథ స్వామి యొక్క పుట్టిన ప్రదేశం, బృందావనం అని అంటారు. అక్కడే పుట్టారు. ఇక గుండిచా, ఇంద్రద్యుమ్నుడి యొక్క భార్య పేరు గుండిచా రాణి. అందుకే ఆవిడ పేరు మీద ఆ మందిరం గుండిచా మందిరం. మిగతా అప్పుడు కట్టేసి ఉంటారు. ఇంతకుముందు ఓపెన్ చేసేవారు ప్రతిరోజు కూడా, ఇప్పుడు కట్టేసి ఉంటారు. కేవలం 9 రోజులు. ఎప్పుడైతే జగన్నాథ స్వామి రథం మీద కూర్చొని వెళ్తారు, జగన్నాథ స్వామి, వరదేవుడు, సుభద్ర, నలుగురు వెళ్తారు. వెళ్ళినప్పుడు 9 రోజులు ఉంటారు. అంటే ద్వారకా నుంచి బృందావనం వస్తారు. బృందావనంలో 9 రోజులు ఉంటారు. బయలుదేరినప్పుడు లక్ష్మి అడుగుతుంది జగన్నాథ స్వామి, స్వామి తొందరగా రండి, ఎప్పుడు వస్తారు అసలు? ఈరోజు వెళ్తాను, ఒక రోజు ఉంటాను, ఒక రోజు వచ్చేస్తాను అని అంటారు జగన్నాథ స్వామి. కానీ 5 రోజులు అయిపోతాయి, ఇంకా స్వామి రాదు. అప్పుడు లక్ష్మీదేవి స్వయంగా మళ్ళీ వెళ్ళిపోతుంది. కోపంతో ఒకరోజు ఉండి ఇంకో రోజుతో వచ్చేస్తానని చెప్పారు. 5 రోజులు అయిపోయాయి, ఇంకా రాలేదేంటి అని చెప్పి లక్ష్మీదేవి స్వయంగా వచ్చి రథాన్ని ఇరగొట్టేస్తుంది. జగన్నాథ స్వామి రథ చక్రాన్ని ఇరగొడుతుంది. నిజంగానే అబద్ధంగా. దాన్ని హీరా పంచమి అని అంటారు. హీరా పంచమి 5వ రోజు. వచ్చేస్తున్నాను అని చెప్పి ఇంకొక 4 రోజులు ఉంటారు. 9 రోజులు అయిపోతాయి. నవమి దర్శనము గుండిచా మందిరంలో నవమి రోజు దర్శనం. అంటే ఇంకా రేపు మళ్ళీ రథం ఎక్కి వెళ్ళిపోతారు. అంత ముందు రోజు నవమి దర్శనం అత్యంత ప్రసిద్ధం, అత్యంత ముఖ్యం. ఒక్కసారి అంటే బృందావన స్వామిని దర్శించండి. నవమి రోజు జగన్నాథ సుందరప్రదేశ్ కృష్ణ చక్రము గుండిచా మందిరం లోపల ఉంటారు. చివరి రోజు అది మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తారు. ఆ రోజు దర్శించారు అంటే కొన్ని కోట్ల సార్లు దర్శించిన ఫలితం ఒకసారి దర్శిస్తే. తప్పకుండా రథయాత్రకు వెళ్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు, స్టేషన్లో వదిలేసి వచ్చారు. రథయాత్ర మహాద్భుతం. భక్తుల యొక్క భావం అన్నమాట. స్వామిని ద్వారకా నుంచి బృందావనం తీసుకురావాలి. ఇలా గోపికల యొక్క భావం, రాధారాణి యొక్క భావం. ఈ రథయాత్ర గురించి మనం మళ్ళీ విపులంగా చెప్పుకుంటాం. ద్వారకా నుంచి స్వామిని తీసుకురావాలి బృందావనం.
తీసుకురావడంలో భక్తులు పాల్గొంటారు. మళ్ళీ తిరుగు ప్రయాణంలో భక్తులు పాల్గొంటారు. మిగతా అందరూ రథం లాగడం అంటే ఎవరైనా లాగడం కాదు, రావడం పోవడం ఎవరైనా లాగుతారు. బయట వ్యక్తులు వాళ్ళకి రథం లాగాలి అంతే, భావంతో పని లేదు. కానీ విశుద్ధమైన భక్తుల యొక్క భావము స్వామిని ద్వారకా నుంచి బృందావనం లాక్కొని తీసుకురావాలి. మళ్ళీ బృందావనం నుంచి ద్వారక వెళ్తానంటే మళ్ళీ లాగదన్నమాట. అప్పుడు కాస్త మనసులో దుఃఖం, అయ్యో బృందావనం వదిలేసి వెళ్ళిపోతున్నారు స్వామి అని చెప్పి మనసులో కాస్త దుఃఖం లేకపోతే నటించాలి. కనుక స్వామి వెళ్ళిపోతున్నారు 4 సార్లు అనుకోవాలి అంటే దుఃఖం వస్తుంది. ఇలా అన్నమాట. ఆ గుడిచమందిరం పక్కనే మా ఆశ్రమం, మా గురుగారి ఆశ్రమం. వెళ్తే మా గురుగారి ఆశ్రమంలో ఉంటారు గుడిచమందిరం. ఆ గుడిచమందిరంతో 10 నిమిషాలు దారి ఇంద్రద్యుమ్న సరోవరం. ఇంద్రద్యుమ్న సరోవరం, ఈ సరోవరం ఎలా ఏర్పడింది? ఎప్పుడైతే ఇంద్రద్యుమ్నుడు నారదుని యొక్క దర్శనంలో విద్యాపతి, మిగతా మంత్రులు, సైనికులు అందరూ కలిసి అవంతిపురం వదిలేసి పూరికి వచ్చారు. అప్పుడు ఏకాంబర క్షేత్రంలో శివుడు స్వయంగా చెప్పారు, నీలకంఠ దేవుడి రూపం నేను ఉంటాను, ముందు నృసింహదేవుడిని ప్రతిష్ఠించండి. స్వయంగా శివుడు చెప్పారు, నృసింహదేవుడిని ప్రతిష్ఠించండి. తర్వాత 1000 అశ్వమేధ యజ్ఞాలు చేయండి. 1000 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై ఒక పెద్ద దారు రూపంలో సముద్రం నుంచి వస్తారు. మరి తర్వాత స్వామి యొక్క నిర్దేశనంలో నారదుని ఆధ్వర్యంలో మీరు మిగతా పనులు చేస్తారు అని చెప్పి శివుడు ముందుగానే చెప్పారు. ఎప్పుడైతే ఇంద్రద్యుమ్నుడు నారదుని యొక్క మార్గదర్శకంలో వచ్చారు, వచ్చిన తర్వాత ఒక్కొక్క యజ్ఞం, ఒక అశ్వమేధ యజ్ఞం అంటే జీవితంలో ఎంత పెద్ద గొప్ప రాజైనా సరే జీవితంలో ఒక్క అశ్వమేధ యజ్ఞం చేయడానికి చాలా ఇష్టం. జీవితంలో ఒక్క అశ్వమేధ యజ్ఞం. అశ్వాన్ని వదులుతారు, మరి దాని ఇష్టం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏ రాజ్యానికైనా వెళ్ళిపోవచ్చు. మరి అక్కడ రాజు దాన్ని పట్టుకున్నారంటే ఆయన యుద్ధం చేయాలి, ఎవరైతే వదిలేరు. ఒకవేళ ఆయన పట్టుకోలేదంటే ఆయన శరణ పొందినట్టు, పట్టుకున్నారంటే మేము యుద్ధం చేస్తాం మీకు అన్నట్టు. ఇలా మొత్తం లోకమంతా అంటే లోకమంతా జయించినట్టు. ఇలా 1000 అశ్వమేధ యజ్ఞాలు చేయడానికి సంకల్పించారు. ప్రతిసారి ఒక అశ్వమేధ యజ్ఞం తర్వాత కొన్ని లక్షల కోట్ల గోవుల్ని దానం చేసేవారు. లక్షల కోట్లండి. ఎప్పుడైతే ఆవులు గోశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు దానం ఇవ్వడానికి, మరి వందల వేల మంది బ్రాహ్మణులు, మరి సాధువులు, సన్యాసులు వాళ్ళంతా ఉంటారు దానం పుచ్చుకునేవారు. ఈ తీసుకొని వచ్చి అక్కడ పెడతారు, వాళ్ళకి దానం ఇస్తారు. ఎంతసేపు అయితే గోశాల నుంచి ఇక్కడ పెడతారు, ఇక్కడ నుంచి వాళ్ళకి ఇస్తారు, అంత సమయంలో పేడ వేయచ్చు, మూత్రం వేయచ్చు, లక్షలు ఉన్నాయి. అంత సమయం నిలబడి పేడ మూత్రం వేస్తాయి. ఈ విధంగా 1000 అశ్వమేధ యజ్ఞం చేస్తారు. ఒక పెద్ద సరోవరం ఏర్పడింది. ఆలోచించండి, ఒక ఆవుని మీరు రోజంతా కట్టేస్తే గుంత అయిపోతుంది. అక్కడే పేడ మూత్రం వేస్తూ ఉంటుంది, మెల్లమెల్లగా నిలబడిన చోట గుంత అయిపోతుంది. మరి ఇన్ని లక్షల కోట్ల ఆవులని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. దానం ఇచ్చే లోపల ఒక పెద్ద 1000 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారు. పెద్ద సరోవరం, దానిని ఇంద్రద్యుమ్న సరోవరం అని అంటారు. ఇప్పుడు కూడా మీరు గుండిచమందిరం నుంచి 10 నిమిషాలు దారి ఇంద్రద్యుమ్నలో తప్పకుండా స్నానం చేయాలి. ఎప్పుడు వెళ్ళినా సరోవరం. ఇక ఇప్పుడు రథయాత్ర సమయంలో గుండిచా మందిరం మార్జనం, 7వ తేదీ రథయాత్ర అండి, 6వ తేదీ గుండిచా మందిర మార్జనం అని అంటారు. అంటే సంవత్సరం అంతా ఏమి మార్జనం చేయలేదు.
స్వామి వస్తారంటే మార్జన చేయాలి. దీని యొక్క అంతర్ధానం అంతరార్థం ఇంకా చాలా ఉన్నాయి. మరి అందరూ కూడా భక్తులందరూ కూడా ఒక మట్టి కొండలో నీళ్లు, ఒక చీపిరితో చిమ్ముతారు, మధ్య మధ్యలో నీళ్లు కాస్త చల్లుతారు, మళ్ళీ చిమ్ముతారు. ఈ విధంగా ఎక్కడైనా కడగాలంటే మళ్ళీ నీళ్ళు పోసి కడుగుతారు. ఇలా మందిరం అంతా కూడా మార్జన చేస్తారు. కొంచెం మార్జన అంతా అయిపోయిన తర్వాత రేపు స్నానం వస్తారు. మార్జనం అయిపోయిన తర్వాత కీర్తన చేస్తూ ఇంద్రధుని సరోవరానికి వెళ్తారు భక్తులు అందరూ. మార్జన చేసి పరిశ్రమ అయిపోయింది, అలసిపోయారు. ఇప్పుడు చల్లటి నీళ్ళలో స్నానం చేయాలి, అంటే ఇంద్రధునిలో స్నానం చేయాలి. భక్తులందరూ మార్చిన తర్వాత స్నానం చేస్తారు. అమ్మయ్య అని తీసుకుంటారు, శ్వేత తీరుతారు. ఇది ఇంద్రధుని సరోవరం, ఇది ఒక తీర్థం, తప్పకుండా స్నానం చేయాలి. మిగతా తీర్థాలు బోల్డని ఉన్నాయి, నరేంద్ర సరోవరం, చక్ర తీర్థాలు బోల్డ్. తర్వాత మార్కండేయ సరోవరం, ఇదొక తీర్థం, పంచతీర్థాల్లో రెండవది మార్కండేయ సరోవరం. ఎప్పుడైతే స్వయంగా బ్రహ్మ యొక్క ప్రార్థన మేరకు స్వయంగా నీలమాధవుడు, లక్ష్మీదేవి, గరుడు వీరందరూ కూడా జగన్నాథపురిలో భగవంతుడు స్వయంగా చెప్పారు, నేను నిత్యం అక్కడే ఉంటాను. మరి నువ్వు సృష్టించే జీవులు ఎవరైనా సరే, భాగ్యవంతులు ఎవరైనా ఒకసారి ప్రవేశించారంటే మళ్ళీ నరకానికి వెళ్ళరు, స్వయంగా నా దగ్గరికి వచ్చేస్తారు, వైకుంఠ ప్రాప్తి అవుతుంది. అటువంటి తీర్థం జగన్నాథపురి, స్త్రీ క్షేత్రం, శంకర క్షేత్రం, నీలాచల ధామం, రకరకాల. ఆ ధామం గురించి బ్రహ్మకి స్వయంగా చెప్పారు భగవంతుడు. ఇంతగా చెప్పారు, అలసిపోయారు భగవంతుడు. తర్వాత ఎవడు వచ్చారు, ఏం స్వామి మా దగ్గరికి ఎవరు రావడం లేదేంటి, కారణం ఏంటి, నరకానికి వచ్చేవాళ్ళు ఎవరు రావడం లేదు, ఇంత జీవులు ఎవరు రావడం లేదు, కారణం ఏంటి? అప్పుడు లక్ష్మీదేవి స్వయంగా చెప్తుంది, నీ యొక్క అధికారము కేవలం బయట, ఇక్కడ కాదు. జగన్నాథపురిలో ఉన్న ప్రతి జీవి, చీమైనా సరే, ఈగైనా సరే, దోమైనా సరే, పైనుంచి దేవతలు చూస్తున్నారు. ఇలా చూసేసరికి చీమల దోమలన్నీ కూడా చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తుంది. జగన్నాథపురిలో ఉన్న ఎన్ని చీమల దోమలు, జీవ జంతువులు అన్నీ, చెట్లు పొట్లు అన్నీ కూడా చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తున్నాయి దేవతలు. అంత విశుద్ధమైన ధామము శ్రీ జగన్నాథపురి. ఒకసారి దర్శించారంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. నేను చెప్పే మాటలు వింటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా కూడా నేను చెప్పే మాటలు వినాలి. లేకపోతే అబ్బా స్వామి ఏదో చెప్పారు, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ మరి బాహ్య దృష్టిలో చూస్తే ఏ తీర్థం కూడా బాగుండదు. బాహ్య దృష్టితో చూస్తే ఏ తీర్థం కూడా బాగుండదు. అంతర్దృష్టితో చూడాలి. బాహ్య దృష్టితో అంటే ఎన్ని కోతులు ఉన్నాయో, ఎన్ని కుక్కలు ఉన్నాయో, ఎన్ని పందులు ఉన్నాయో, ఎన్ని కాలువలు ఉన్నాయో, ఇది బృందావనం. ఏం చూస్తారని ఎవరైనా అడిగితే కోతులు, ఎన్ని కోతులు తింటున్నాయి, అబ్బా కళ్ళద్దాలు పెరుక్కోబోతున్నాయి, మొబైల్ పెరుక్కోబోతున్నాయి, బ్యాగులు పెరుక్కోబోతున్నాయి. బృందావనంలో ఏం చూసారంటే ఇవి చెప్తారు. అక్కడ అన్నీ ఇరుకు, అసలు మనుషులు పోవడానికి లేదు, రిక్షాలు, బండ్లు, ఇవి ఎక్కడ చూసినా పాడుబడి ఉన్నాయి దేవాలయాలు. ఇవే బృందావనం. ఇవి బాహ్య దృష్టి. పురి వెళ్ళారంటే అక్కడ పూజారులు లాగేస్తున్నారు, అమ్మా పూజ ఆ పూజ ఈ పూజ అని చెప్పి డబ్బులు లాగేస్తున్నారు. బ్యాగులో ఉన్న డబ్బులు కూడా లాగేస్తున్నారు. ఇక్కడ ప్రణామం చేయి, ఇక్కడ ప్రణామం చేయి, ఇక్కడ పెట్టాం 100 రూపాయలు పెట్టాము, పెట్టాం అక్కడ పెట్టాం. మేము స్వామి దగ్గర తీసుకెళ్ళిపోతాం, మీకు దర్శనం చేపించి తీసుకొస్తాం. మీకు ఎంతమంది ఉన్నా కూడా మొత్తం అందరిని పెట్టుకొని మేము తీసుకెళ్ళి అతి శీఘ్ర దర్శనం చేపిస్తాం అని చెప్పి లాక్కోండి. మరి ఇవన్నీ కూడా బాహ్య దృష్టి. అంతర్దృష్టి అంటే మరి ఇవేం కనిపించు. విషయం అదనమాట. 2 రకాల దర్శనం, బాహ్య దర్శనం, అంతర్దర్శనం.
లోపల హృదయంలో భగవంతుని లీలని వినడం వల్ల, హృదయం పవిత్రం వల్ల ఆ హృదయంతో దర్శించే దర్శనమే దర్శనం. కళ్ళతోటి ఏం చూస్తాం? రాళ్ళు, రెప్పలు, చెట్లు, పొట్లు, మనుషులు, బాహ్య దృష్టితో చూస్తాం, అంతేకాదు ఇంకేం చూస్తాం. సరే, మార్కండేయుడు ఎవరు? ఎప్పుడైతే ఎప్పుడు వచ్చినారో లక్ష్మీదేవి స్వయంగా ఉపదేశం చేశారు. బ్రహ్మ వచ్చారు, యముడు వచ్చారు, శివుడు వచ్చారు, చివరికి మార్కండేయ ఋషి 7 కల్పాలు జీవిస్తారు ఆయన. బ్రహ్మ అయితే 7 రోజులు జీవిస్తారు. ఒక రోజు అంటే 1000 సార్లు సర్కులేషన్ అవుతున్నాం చతుర్యుగం. మార్కండేయ ఋషి ప్రళయకాలంలో చూశారు, ఇటువంటి ప్రదేశం ఉంది ఒకటి. ఏ ప్రదేశం అయితే ప్రళయంలో మునగడం ఈదుకుంటూ వచ్చారు. చూసరికి అద్భుతం. లక్ష్మీనారాయణ దర్శించారు. స్వామి, ఈ ధామం ఏంటి? ఆయన కూడా తెలియదు. పెద్ద ఋషిములు కూడా తెలియదండి. ఆ విషయాలు మనం చెప్పుకుంటున్నాం. స్కంద పురాణంలో ఈ విషయాలు, మత్స్య పురాణంలో, ముఖ్యంగా స్కంద పురాణంలో ఈ విషయాలు అంటారు. అప్పుడు స్వయంగా లక్ష్మీనారాయణుడు ధామం యొక్క మహిమ చెప్తున్నారు. కాస్త పక్కన కల్పవృక్షం ఇప్పుడు కూడా ఉంది. కల్పవృక్షం, వటవృక్షం, కల్పవృక్షం అంటారు. అక్షయం ఎప్పుడు క్షయం కాదు. ప్రళయకాలంలో కూడా ఆ వృక్షం అలాగే ఉంటుంది. అందుకే అక్షయ వటం, కల్పవృక్షం. కల్పాలు ఉంటాయి. ఆ వటవృక్షం చివరి పైన, కొమ్మ పైన, చివరి ఆకు మీద వటపత్ర సాయి విష్ణు చిన్న గోపాలుడు పడుకో ఉన్నారు. తన యొక్క కాలి యొక్క బొట్టన వేలు తన నోట్లో పెట్టుకొని రుచి చూస్తున్నారు. స్వామి దర్శించారు మార్కండేయ ఋషి. తర్వాత స్వామి యొక్క మహిమని కొనియాడారు. తర్వాత స్వామి మాయను దర్శించాలని కోరిక పెట్టి వెంటనే వటపత్ర సాయి విష్ణు అని ఆవరించారు. మార్కండేయ ఋషి లోపలికి వెళ్ళిపోయారు నోట్లో. ఆయన పొట్ట చూసరికి బ్రహ్మాండాలే ఉన్నాయి లోపల. స్వామి యొక్క పొట్టలో బ్రహ్మాండాలే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. అయ్యా, కాస్త మొత్తం అంతా తిరిగేసి వద్దాము. అది తెలిసిన వాళ్ళు పట్టుకున్నారు, ఒక రౌండ్ వేసేసారు. ఉదయం వెళ్ళారు, సాయంత్రం వస్తారు. ఎక్కడికి వెళ్తారు? అది లిమిటెడ్. ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారు, అంత అయిపోయింది. కానీ అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి లోపల. మార్కండేయ ఋషికి ఎక్కడ ఆరంభించామో, ఎక్కడికి వెళ్తున్నామో ఆయన తెలియదు. ఈ బ్రహ్మాండం, ఆ బ్రహ్మాండం అన్నీ తిరుగుతున్నారు ఆయన. అసలు ఇలా సముద్రానికి అవతల ఒడ్డనే ఉండదు. ఇక్కడ నుంచి చూసామంటే సముద్రానికి ఎక్కడ చూసినా నేను నీళ్ళే, ఇంకొక ఒడ్డు అనేది కనిపిస్తుంది. అలాగే స్వామి యొక్క పొట్ట లోపల అన్ని లోకాన్ని బ్రహ్మాండాలు చూస్తున్నారు. అసలు ఆయనకి ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ ఆరంభించామో తెలియడం లేదు. తిరుగుతూ ఉంటే ఇంకా కొత్త ప్రదేశాలు అన్నీ వస్తున్నాయి. మరి బయట ప్రపంచాలన్నీ కూడా కనిపిస్తున్నాయి లోపల. ఆయన చూసుకుంటున్నారు లోపల. వటపత్ర సాయి విష్ణువుని చూసుకుంటున్నారు ఆయన లోపల. చివరికి భగవంతుని యొక్క మాయను చూద్దామని వచ్చారు. చమత్కారం, చకితమైపోయారు, ఆశ్చర్యపోయారు. అబ్బా, నా వల్ల స్వామి, తొందరగా నన్ను పొట్టలో నుంచి బయటికి రాని. అయిపోయింది, చూశాను, ఇంకా ఇంకొద్దు స్వామి, ఇంకొద్దు. అప్పుడు స్వామి దయ వల్ల మళ్ళీ పొట్టలో నుంచి బయటకు వచ్చి చూసేసాను స్వామి, ఇంకొద్దు. అన్లిమిటెడ్, ఎండ్లెస్ బోర్డర్స్ ఏమి ఉండవు. అంత అద్భుతమైన దర్శనం కలిగింది మార్కండేయ ఋషి. ఆయనే తర్వాత స్థిరకాలం అక్కడే ఉన్నారు. చిరకాలం ఆయనే ఇంకా శివలింగాన్ని స్థాపించారు. మార్కండేశ్వరుడు ఇప్పుడు కూడా మనం దర్శించవచ్చు. పృథ్వీ పాతాళం నుంచి శివుడు ఉన్నారు. అక్కడే సరోవరం ఏర్పడింది, మార్కండేయ సరోవరం. ఈ పంచతీర్థాల్లో ఒకటి మార్కండేయ సరోవరం. ఇక్కడ కూడా స్నానం చేయొచ్చు. 2 తీర్థాలు.
ఇక మహోదధి. మహోదధి అంటే సముద్రం. అన్ని తీర్థాలు వెళ్ళి సముద్రంలోనే కదా కలిసేది. కనుక సముద్ర స్నానం నిజానికి తీర్థ స్నానం ఎలా చేయాలి? తీర్థాల్లో ఎక్కడికైనా వెళ్ళండి, గంగా, యమున, గోదావరి. మనం భాగ్యవంతులం. గోదావరి చూడండి, ఎప్పుడు నిత్యం ప్రవహిస్తుంది. మరి భాగ్యవంతులు వెళ్ళి స్నానం చేస్తారు. దుర్భాగ్యం ఎవరిది? గంగా ఒడ్డున ఉండి దప్పితోటి చావడం, దీన్నే దుర్భాగ్యం అని. మరి అలా కూడా చేస్తారా ఏంటి? చేస్తారా? గంగా ఒడ్డున ఉండి దప్పితోటి చావడం, అలా చేస్తారా? చేస్తారా? చచ్చేవాళ్ళు ఉన్నారని వాళ్ళని దుర్భాగ్యం అని అంటారు. దక్షిణ గంగా కనీసం విశేషమైన రోజుల్లో వెళ్ళి స్నానం చేయడం మంచిది. కనీసమైన రోజు చేస్తే మహావాక్యం. ఎన్నిసార్లు చేశాను అన్నిసార్లు ఫలితం అండి బాబు. మనం ఒకసారి చేసేసాము అయిపోయిందంటే అదేంటి? ఒకసారి తిన్నామంటే అయిపోయింది, మళ్ళీ తింటాం కదా 4 గంటల తర్వాత. అది ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు ఫలితం వస్తుంది. ఎందుకు రాదు? ఇప్పుడు పాపం చేస్తే పాపం ఫలితం వస్తుంది. ఒకసారి పాపం చేస్తే ఒకసారి, 2 సార్లు చేస్తే 2 సార్లు. అలాగే పుణ్యం కూడా అంతే. పుణ్యానికి వచ్చినప్పుడు ఒకసారి అయిపోయింది ఇంకక్కర్లేదు. ప్రదక్షిణ ఉదయం చేసేసాం అయిపోయింది ఇంకక్కర్లేదు. అది ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు వస్తుంది కదా. మరి దర్శనం ఉదయం చేసేసాం, మీరెళ్ళండి నేను రాంగా అని అంటూ మరి ఇంకోసారి చేస్తే ఇంకోసారి ఫలితం వస్తుంది కదా. అది విషయం. సరే, మార్కండేశ్వరం అయిపోయింది. మహోదధి అన్ని తీర్థాలు వచ్చి కలుస్తాయి కనుక పూరి వెళ్ళకు సముద్ర స్నానం తప్పకుండా చేయాలి. తీర్థాల్లో స్నానం అంటే గంగలో కానీ, యమునలో, గోదావరిలో కానీ ఈత కొట్టకూడదు. ఫస్ట్ తీర్థం అది. ఈత కొట్టాలంటే స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఈత కొట్టుకోవచ్చు. తీర్థజాలలో ఈత కొట్టకూడదు. అరే ఆడుకోకూడదు. నేల ప్రణామం చేయాలి మొట్టమొదటి తీర్థజలం కూడా. ఆ జలాన్ని స్పర్శ చేయాలి. ఫస్ట్ కాలు పెట్టుకోవాలి, స్పర్శ చేయాలి. మస్తకం మీద 3 సార్లు వేసుకోవాలి. 3 సార్లు తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థజలం అంటే తీర్థమే, భగవంతుడు చరణామృతమే. ఇలా తీర్థం మనం ఇక్కడ తీసుకుంటున్నాం అంతా ఉంటే అది తీర్థజలం 3 సార్లు తీసుకోవాలి, 3 సార్లు వేసుకోవాలి, ప్రణామం చేయాలి. అమ్మా, పవిత్రం అవ్వడానికి నీలో ప్రవేశిస్తున్నాను, నన్ను పవిత్రం చేయాలి. నీకంటూ ఏమి ఇవ్వలేదు, నీ జలాన్ని నీకు ఇస్తాను అని చెప్పి ఇంకా ఓపికంటే మంత్రజపం చేయొచ్చు నిలబడి. లేకపోతే 3 సార్లు మునిగేసి వచ్చేసారు. మునిగారంటే వచ్చేస్తారు, ఇంకా ఉండకూడదు. తీర్థజలంలో చల్లదు బాగుంది అని చెప్పి గంటల పడి ఉండడం. స్నానం చేస్తే వచ్చారు, ఒడ్డును కూర్చొని జపం చేసుకుని ఆన్సర్ చేసుకుంటారు. జలాన్ని తుడుచుకోకూడదు, ఇంకిపోతాయి, అవే వెళ్ళిపోతాయి కదా. ఎంత ఒక్కొక్క ఒడ్డుకు మీ యొక్క తరతరాలను ఉదరిస్తుంది. మీ యొక్క పితరులు, మీ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, ఈ విధంగా ఎంతోమంది వెళ్ళిపోయిన వారిని కూడా ఉద్ధరిస్తుంది. మీ యొక్క శరీరంలో ఉన్న ఒక్కొక్క బొట్టు. ఎన్ని బొట్టులు ఉన్నాయో అంతకాలం వాళ్ళు స్వర్గాన్ని అనుభవిస్తారు. నరకంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అంత అద్భుతమైన ఫలితం తీర్థజలం స్నానం తుడుచుకోవచ్చు. నీరు ఉండిపోతాయి, ఒక్కొక్క డ్రాప్ ఉంటుంది, అలా అలా మెల్లమెల్లగా బాకే అయిపోతాయి. ఈ విధంగా చేయాలి తీర్థాలు. మరి సముద్రం, పూరి వెళ్తే సముద్రం మహోదధిలో అన్ని తీర్థాలు వచ్చి కలుస్తున్నాయి. సముద్రంలో స్నానం చేస్తారు. బోళ్ళంత మంది అక్కడ తిరుగుతూ ఉంటారు. స్నానం చేయండి, ప్రణామం చేయండి, స్నానం చేయండి, అయిపోయింది. ఇకపోతే లోపల మందిరం లోపల రోహిణి కుండం చెప్పున్నాము. రోహిణి కుండం అద్భుతమైన మహిమ. ఎప్పుడైతే యముడు చూశారు, ఒక కాకి దప్పితోటి పాపం తిరుగుతూ ఉంది. ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ నీళ్ళు ఉన్నాయి. కాకి నోరు ఎండిపోతుంది.
ఇంతగా ఎండిపోయింది. ఇక ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడింది. ఒక కాలం అందరూ చూస్తున్నా కానీ యముడు చూస్తున్నాడు. ఆ సమయంలో ఇక ప్రాణం పోతుంది. ఆ సమయంలో రోహిణి కూడా దగ్గరికి వచ్చింది. అబ్బా, ఇప్పుడు నీళ్ళు కనిపించాయి, ప్రాణం పోయే సమయంలో ఇప్పుడు నీళ్ళు కనిపించాయి అని చెప్పి ఆ నీటిని తాగడానికి ఇలా దిగుతుంది. ప్రాణం పోయింది. చూడండి, ప్రాణం పోయింది, స్పర్శ అయింది. అది కూడా నీళ్ళు కూడా తాగలేదు, కానీ నీటి స్పర్శ అయింది. రోహిణి పుట్ట యొక్క నీటి స్పర్శ అయింది. స్పర్శ అవ్వడంతో వైకుంఠం నుంచి విమానం వచ్చింది, చంద్రపూజ రూపంలో వెళ్ళిపోయింది. అంత అద్భుతమైన మహిమ రోహిణి కుండం. ఇప్పుడు కూడా ఆ జలాన్ని వేస్తున్నారు. మధ్యలో దర్శనం చేసేటప్పుడు ముక్తి మండపం తర్వాత నరసింహస్వామిని దర్శించిన తర్వాత రోహిణి కుండం, అక్కడ దర్శించుకున్న తర్వాత విమలాదేవి, తర్వాత సాక్షి గోపాలు, చెరుచూరు గోపిన, కాంచీ గణేష్, ఇలా అన్ని మందిరాలు లైన్గా ఉంటాయి. మధ్యలో జగన్నాథ స్వామి. రోహిణి కుండం యొక్క మహిమ. ఎప్పుడు చకితమైపోయాడు, చమత్కారం, ఆశ్చర్యపోయాడు. ఇటువంటి తీర్థం ఈ పృథ్వీలో ఉంది అంటే ఇంకా నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? నా దగ్గరికి ఎవరు రారు. అందరూ కూడా జగన్నాథపురిలో ప్రవేశించారంటే రోహిణి కుండ స్పర్శ చేస్తారు, ఇంద్రుడిని స్పర్శ చేస్తారు, మార్కండేశ్వరుడు స్పర్శ చేస్తారు, స్నానం చేస్తారు, మహోదరులు స్నానం చేస్తారు, శ్వేత గంగాలు స్నానం చేస్తారు. మరి ఇంకా పాపం అక్కడ ఉంది. మరి స్వప్నంలో కల్లో కూడా యమదూతల్ని చూడాల్సిన అవసరం లేదు. ఇక మహాప్రసాదం మహిమ అపారం. మహాప్రసాదం సేవనం, దేవతలు కూడా ఆ మహాప్రసాదాన్ని ఇష్టపడుతుంది. దేవతలు మరి వారికి ఎలా లభిస్తుంది? వారు దేవతలైనా సరే ఏదైనా మనిషి రూపంలో ప్రవేశించి మనిషి రూపంలో వచ్చి వారు కొనుక్కొని తీసుకోవాలి. దేవతలు కూడా దుర్లభం, మహాప్రసాదం మనకి సులభం చూడండి. ఎందుకంటే మనిషి అవుతా మరి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మహాప్రసాదం. దేవతలు కావాలన్నా వాళ్ళు మళ్ళీ మనిషి రూపంలో రావాలి, అప్పుడే వారికి సులభం. ఇంత అద్భుతమైన మహిమ రోహిణి కుండం. ఇక చివర ఒక క్షేత్రం, ఒక తీర్థం శ్వేత గంగ. సమయం అయిపోతుంది. శ్వేత గంగ గురించి రేపు చెప్పుకుంటా. మీ తెలిసిన గోల్డెన్ ఇది జగన్నాథ కథామృతం అనేది ఒక సముద్రం. అందులో ఒక్క బిందువు, ఒక బటుకు నీటిని రుచి చూడాలంటేనే మహావాణి. సముద్రం అండి, భగవంతుడు నీళ్ళని కూడా సముద్రం అండి. ఎవరు ఈదలేదు. మరి ప్రయత్నిస్తున్నాం మేము, ఎందుకంటే ఆ విధంగా ప్రయత్నించడం వల్ల, చెప్పడం వల్ల మేము పవిత్రమవుతున్నాము, వినడం వల్ల మీరు పవిత్రమవుతున్నారు, మా యొక్క వాణి పవిత్రమవుతుంది. మరి స్వామి ఇచ్చారు, నాలుక వాణి ఇచ్చారు, మాట్లాడే శక్తి ఇచ్చారు. మరి మాట్లాడే శక్తి ఇచ్చినప్పుడు అనవసరమైన మాట్లాడడానికంటే భగవంతుడు లీలల గురించి మాట్లాడితే ఎంత పుణ్యం. జిహ్వా వసతి, ఎవరి నాలుగు వాళ్ళ దగ్గర ఉందండి. అక్కర్లేదు. నాలుక ఎవరికి వాళ్ళకి ఇచ్చేశారు భగవంతుడు. అరే ఎవరైనా అప్పడగల స్వామి నాలుగు ఒకసారి ఇవ్వండి, నాలుగు మాట్లాడే తర్వాత మీకు ఇచ్చేస్తాను, అలాగే ఉండాలి. మరి భగవంతుడి నామం సులభము, భగవన్నామం సులభము. ఎవరి నాలుగు వాళ్ళ దగ్గర ఉంది, ఏమి చెప్పాలంటే చెప్పగలరు. మరి తత్రాపి నరకం యాంతి కిమాశ్చర్యం ఏతత్. యుధిష్ఠిర మహారాజుని ఎవరు అడిగారు? ఎవరో ఎందుకు ఎవరు అడిగారు? దక్ష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు చేసినప్పుడు అత్యంత ఆశ్చర్యమైన విషయం ఒకటి చెప్పండి. యక్షుడు అడిగారు ధర్మరాజు చెప్తున్నాడు, సులభం భగవన్నామ జిహ్వా వసతి తత్రాపి నరకం యాంతి కిం ఆశ్చర్యం. సులభం భగవన్నామ, భగవంతుని నామం సులభం.
కృష్ణారామ అని ఎవరైనా అనొచ్చు, చిన్నపిల్లడు కానీ పెద్దోడు కానీ ఎవరు సులభమై. జిహ్వా వసతి దేవనాలకు వాళ్ళ దగ్గర ఉంది. ఎలా తిప్పాలనుకుంటే అలా తిప్పేయచ్చు నాలుగు. అయ్యా 4 తిట్లు తిట్టనంటే నాలుగా సరే రెడీగా ఉన్నాం అంటే. భగవాన్ నామ చేయమంటే బాబా మా వల్ల కాదు, ఎంతసేపు చేయాలి అని ప్రశ్నిస్తుంది ఆలోచన. దాన్ని సులభం భగవంతుడు సులభం జిహ్వావసతి 4 తిప్పితే తిరుగుద్ది. మరి కృష్ణారామ అంటే ఎందుకు చేస్తాడు చెప్పే చేయించాలి. మరి తత్రమే నరకమే అంతే అయినా కూడా ఆశ్చర్యం ఏంటంటే నరకం వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇంకా. అది విషయం, ఆశ్చర్యం విషయం. కనుక తప్పకుండా పూరి క్షేత్రాన్ని మీరు అందరూ దర్శించండి, వెళ్తే దాన్ని దర్శించండి. రేపు శ్వేతగంగా గురించి మిగతా విషయాల గురించి చెప్తాను. ఎన్నో విషయాలు ఉన్నాయి, గోల్డెన్ విషయాలు ఉన్నాయి. జగన్నాథ స్వామి ఆయన పండుగలు, ఉత్సవాలు, ఆయన భక్తులు గోల్డంతమంది ఉన్నారు. ఇప్పటికి గోల్డ్ లీల చేస్తున్నారు స్వామి. బుడ జగన్నాథ స్వామికి, బలదేవ స్వామికి, సుభద్రా మాతాకి, సుదర్శన చక్రకి, శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శ్రీమన్ చైతన్య మహాప్రభుకి, శ్రీల గురుదేవుకి, శ్రీల ప్రభుపాదికి, అనంత కోటి వైష్ణవ బృందకి, శ్రీరామశంకర్కి, సమవేత భక్త బృందకి, జయ పూజ భద్రగణ స్వామి భక్తికేంద్ర గారికి, సమవేత భక్త బృందకి, గోవిందా.